వారికి ఎవరికైతే అవసరం ఉందో ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతమంది ప్రార్థన ఈ ప్రాంత ప్రజల దీవెన కొరకై. ఇంతమంది ప్రార్థన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించాలి, ఈ ప్రాంత ప్రజల యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలని ఈ యొక్క ప్రార్థన కోరిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వాక్యం చూపి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. మానవాళిని దేవుడు పరిమళ వాసనగా ఉండడానికి కోరుకున్నాడు. పరిమళ వాసన ఏ వాసన? చాలా వాసనలు ఉంటాయా ఉన్నాయా చెప్పండి. పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. అన్ని షాపులలో సెంట్ అమ్ముతారు. ఏమమ్ముతారండి? పర్ఫ్యూమ్ అమ్ముతారా అమ్మరా? కానీ ఇదే కావాలని ఎందుకు కోరుకుంటారు? అదే కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే ఆ వాసన నచ్చింది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటారు అంటే నచ్చింది కాబట్టి నమ్ముకుంటారు. దేవునికి స్తోత్రం. ఏంటండి? యేసుప్రభు రక్షకుడని తెలుసుకున్నారు కనుక యేసు మన కొరకు పరలోకమును విడిచి భూలోకానికి నరవతారిగా వచ్చి శిలువ మరణం పొంది ఆయన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే మనలను పరిమళ వాసనగా ఉండడానికి, మనలో ఉన్న ఆ యొక్క దుర్గంధాన్ని తీసివేయడానికి. మనిషి లోపల చాలా మంది సెప్టిక్ ట్యాంక్ చూసి వాసన వస్తుంది అంటారు. ఏమంటారు? నీ కడుపులో ఎంత పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఉందనుకుంటున్నావు? చెప్పలేదండి. పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుందనుకుంటారు? నీ లోపలనే ఉంది. అలాగనే అంత లోపల ఉన్నదాన్ని కూడా నిన్ను సుందరంగా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? నువ్వు అందరికీ సుందరంగా కనపడాలి అంతే. దేవునికి స్తోత్రం. అంతేనా కదండి? పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మనల్ని చేశాడు. ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి సాతాను వశంలో ఉన్నాడు. సాతాన్ అంటే మనకు సరిగా అర్థం కాదు. కానీ అరే రాత్రి 12 గంటలకు పోయి చెరువు కట్ట మీద మనిషి తాకు తెస్తావరంటే ఇవ్వడం పోతరా? చెప్పలేదండి. రాత్రి 12 గంటలకు, అది అమావాస నాడు. ఏనాడు? అది ఆదివారం. మళ్ళా ఏ వారం? అది ఆదివారం అమావాస 12 గంటలకు పోయి చెరువు కట్ట మీద మర్రి చెట్టు ఆకు తీసుకురావాలి. పోతరా ఎవడైనా? పోలేరు. ఎందుకు పోలేరంటే అక్కడ ఒక భయం పెట్టారు. ఏమన్నా దయ్యం తిరుగుతుందిరా కట్ట మీద అంటారు. ఏమంటారు? చెప్పలేదండి. కట్టదాకా పోవడం ఎందుకు? ఊళ్ళోనే తిరుగుతుందిరా అంటే ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి బయటకు వెళ్ళరు. తెలుసా మీకు? ఊళ్ళో తిరుగుతుంది రాత్రి పూట అంటేనే ఎంత పెద్ద మునగాడైనా మనకు వచ్చిన బాధ ఎందుకురా బయటకు వెళ్ళదు అనుకోండి. అంటే మనిషి దేనికి భయపడతాడు అంటే దయ్యానికి భయపడతాడు. దేనికి భయపడతాడండి? దేవునికి భయపడు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమ సంపన్నుడు కనుక దేవునికి మనిషి భయపడు, కానీ దయ్యానికి భయపడతాడు. కానీ దేవుని చూసి ఎవరు భయపడతారు? కన్నా ఏమండి? ఎవరు భయపడతారు? దయ్యం భయపడుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళు దయ్యం ఇచ్చుకోపోతుంది. ఒకసారి నా దగ్గర కట్టే తీసుకొచ్చాడు. ఒకరు తీసుకొస్తే నేను వస్తా అంటే ఆమె అసంటపోతుంది, నేను వస్తా అంటే అసంటపోతుంది. ప్రార్థన చేసినాక కింద పడిపోయింది, అయిపోయింది. మళ్ళీ తర్వాత తీసుకొని మా రూమ్ పక్క రూమ్లో పని పెట్టారు. ఆమె ఏమంటుంది తెలుసా? నేను ఈ రూమ్లో ఉన్నాను అంటాను. ఏంటంటుందట? నేను ఉండను వెళ్ళిపోతా అంటాను. అరే నేను ఏమనలేదు కదా అంటే దేనికి భయపడుతుంది? దేవునికి భయపడుతుంది. దయ్యాలకు పాతాళం అంటే భయం. ఎవరంటే భయం? చెప్పండి, ఎవరంటే భయం? గెరాసేనుల దేశంలో, ఏ దేశంలో? గెరాసేనుల దేశంలో ఒకడు దయ్యం పట్టిన వాడై సంఖ్యలతో కట్టబడి వాడు సమాధులలో వాసం చేస్తుండేవాడు. అయితే యేసుక్రీస్తు వాడిని చూసి వాడిని స్వస్థపరచాలని వాని దగ్గరకు వచ్చినప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు వాడిని విడిచిపెట్టి పొమ్మంటే విడిచిపెట్టిపోతే అప్పుడు అంటాడు అపవాది. ఏమంటాడు తెలుసా అండి? ఏమంటాడు తెలుసా? మమ్ములను పాతాళమునకు పొమ్మని మాత్రం అనొద్దు. ఎక్కడ పొమ్మనొద్దు?
చెప్పండి. పాతాళం అంటే దయ్యాలకు భయము, దయ్యాలంటే మనుషులకు భయం. చెప్పండి. అందుకోసమే దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు వెలుగులోకి వచ్చావు గనక అపవాది నిన్ను ఏం చేయలేడు. ఎందుకు చేయలేడంటే నువ్వు ఆ చీకటిని దాటి బయటకు వచ్చావు. దేవుడిని చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అందుకోసమే దేవుని వాక్యంలో మనం చూస్తే మిమ్ములను మళ్ళీ చదవండి సార్ ఆ మాట, 18వ వచనం మళ్ళీ చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. ఏ అధికారం నుంచి? సాతాను అధికారం. మనిషి చాలా సార్లు అవతల వ్యక్తిని ఎందుకు కొడతాడు తెలుసా? ఉట్టిగా ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు చెప్పండి? ఏ పని లేకుండా కొంతమంది పంచాయతీ దారి పడిపోతుంటే కూడా ఒకటి తిరుగుతూనే ఉంటాడు ఒకడు. ఏమండి, ఒకసారి నేను కూడా అట్లనే పనికి వెళ్తుంటే ఎవడో తిరుగుతాడు, నేను చూసి నవ్వినా. ఏం చేసినా అంటే వాళ్ళని చూసి నవ్వలే, మామూలుగా నవ్వకుండా పోతున్నా. దగ్గరకు వచ్చి నాకెళ్ళి చూసి నవ్వుతారని ఒకటి కొట్టిండు నన్ను. ఏం కొట్టిండు? ఒకటి కొట్టిండు. మరి ఏం చేయాలి ఇప్పుడు? కొట్టలేము. సప్పుడు చేయకపోయినా ప్రార్థన చేసుకుంటూ పోయినా. మళ్ళీ వచ్చాక సాయంత్రం వరకు వాడిని ఎవడో కొట్టిండు. అంటే నేనేమంటున్నా నీకంటే, నీ జోలికి వచ్చినోడిని ఏంటి నువ్వు వదిలిపెడితే ఏం చేయాలా? అంతే అనడా లేదా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే, కాగా కీడుకు ప్రతి కీడు ఎవరికి నువ్వు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయకూడదు. అలాగ చేసినప్పుడు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దూషించకుండా నువ్వు ఉంటావో నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది.